ఇది ఏం మనం నానబెట్టాల్సిన పని లేదు. నిమిషాల్లో మనం వండేసుకోవచ్చు అన్నమాట. పెద్దలందరికీ నమస్తే, పిల్లలందరికీ హాయ్. ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారా? మేము చాలా బాగున్నామండి. మీరు కూడా చాలా చాలా బాగున్నారని ఆశిస్తున్నాను. ఈరోజైతే మనం చక్కడాలు అంటాం, మేమైతే జంతికలు అంటారు, చక్కడాలు అంటారు, మేమైతే చక్కడాలనే అంటాము. మీరేమంటారు ఏంటనేది నాకు కామెంట్స్లో తెలియచేయండి. అయితే ఈరోజు నేను ఇంట్లోకి చేస్తున్నాను. జస్ట్ ఒక కప్పు తోటి చేస్తాను. చాలా ఒదుగవుతాయండి. మనం బయట నుంచి కూడా తెచ్చుకోవచ్చు, కానీ ఇంత మనకేంటంటే తిన్నట్టు ఉండదు అనమాట. ఒదుగవు, డబ్బులు పెట్టడమే కానీ తిన్నట్టు ఉండదు. చాలా రోజులు అయింది అసలు ఇంట్లో ఏం వండడానికి కుదరట్లేదు. ఇంక నుంచి చేంజ్ చేద్దాము, పిండి వంటలు అన్నీ కూడా ఇంట్లో చేసుకుందాము మళ్ళీ అని చెప్పి బ్యాగ్ కొద్దామని చెప్పి చేస్తున్నాను. సరే, రెసిపీ కూడా షూట్ చేస్తున్నాను అనమాట. అయితే ఏంటంటే ఇప్పుడు ఇక్కడ నేనైతే ఒక కప్పు మినపగుళ్ళు తీసుకున్నాను. అదే కనుక చాయ్ మినపప్పు అయితే అది కూడా ఒక కప్పు తీసుకోవచ్చు, ఏదైనా మీ ఇష్టం. శుభ్రంగా కడిగేసుకోవాలి, మనకి మంచిగా నీట్గా కడిగేసుకోవాలి. శుభ్రంగా కడిగిన తర్వాత ఏ కప్పుతోటి అయితే మినపప్పు తీసుకున్నామో అదే కప్పుతోటి కొలత అన్నీ తీసుకోవాలండి. కప్పు అనే కాదు, ఇంట్లో ఏది ఉంటే అది, గ్లాస్ అయినా ఏదైనా. ఇప్పుడు 1కి 3 వాటర్ పోసుకుని పెట్టుకోవాలి. ఇది ఏం మనం నానబెట్టాల్సిన పని లేదు, డైరెక్ట్గా కుక్కర్ పెట్టేసుకోవడమేనండి. మెత్తగా ఉడకాలి పప్పు. 4 నుంచి 5 విజిల్స్ వచ్చినాయి అంటే మెత్తగా ఉడికిపోతాయి, అసలు చూసే పని ఉండదు. ఇంకా ఒక 2-3 విజిల్స్ హైలో రానిచ్చి, ఒక విజిల్స్ లో ఫ్లేమ్లో రానిచ్చాం అనుకుంటే చక్కగా ఉడికిపోతుంది. ఇంతే మనకి ఇందులో మెయిన్ ప్రాసెస్ పప్పు ఉడకబెట్టుకోవటం. మిగిలిందంతా టక్టక అయిపోతుంది. నిమిషాల్లో మనం వండేసుకోవచ్చు అనమాట. ఇది ఏంటంటే జస్ట్ ఇప్పుడు పప్పు ఆరే వరకు వెయిట్ చేయాలి, ఉడకాలి, ఆరే వరకు వెయిట్ చేయాలి. అదే మనం వంట చేసుకునేటప్పుడు పెట్టేసుకున్నాం అనుకోండి, పప్పు ఆరిపోతుంది. పనిగా మనము ఈ వంట అయ్యే లోపల పిండి ఆరిపోద్ది కనుక చక్కగా వండేసుకోవచ్చు. ఒక్క అరగంటలో మనకి అయిపోతాయి అన్నమాట ఈజీగా. కాకపోతే నేను రెసిపీ షూట్ చేయాలి కనుక తర్వాత పెట్టుకుంటున్నా. ఇదిగోండి, చూసారా మనకి చక్కగా ఉడికిపోయిందనమాట పప్పు అయితే. ఇప్పుడు ఏం చేయాలంటే కొంచెం వేడి ఆరిన తర్వాత దీన్ని మంచిగా మనం గ్రైండ్ చేసుకోవాలి. వేడిగా ఉంది కదండి, ఇంత వేడిగా మిక్సీలో వేయలేము కనుక కొంచెం ఆరినాక గ్రైండ్ చేసుకోవాలి. మెత్తగా పేస్ట్ అయిపోవాలన్నమాట. ఇదిగోండి, పిండి అంతా గ్రైండ్ చేసేసుకున్నాక చూసారా ఎంత మెత్తగా వచ్చిందో. మనకి ఇడ్లీ పిండికి రుబ్బుతాం చూడండి, దూదిలాగా మనకి మెత్తగా కాటుకులాగా అట్లా వచ్చేయాలన్నమాట. బాగా మెత్తగా గ్రైండ్ చేసేసుకోవాలి. ఇప్పుడు దీనికి 1కి 3 నుంచి 4 కప్పులు వేసుకోవచ్చు అండి. అంటే మనకు అసలు ఆయిల్ పట్టొద్దు. కొంతమందికి ఏంటంటే కొంచెం గట్టిగా తినడం ఇష్టం అనమాట. అట్లా ఉన్నాళ్ళు 4 కప్పులు వేసుకోవచ్చు. నేనైతే ఇక్కడ 3½ వేస్తాను. దాదాపుగా ఒక 1/2 kg పిండి పడుతుందండి. 3½ అంటే 1/2 kg పిండి, మొత్తం 1/2 kg ప్యాకెట్ వేసేయచ్చు. ఇది మామూలుగా బయట దొరికేదేనండి. ఇప్పుడు ఈ పిండిలోకి ఇదిగోండి 1 టేబుల్ స్పూను వాము. ఇక్కడ ఏంటంటే మనం ఇంకేమి ఇందులో కారం కానీ ఏం కదండి, చక్కడాల్లోకి బాగా ఇంకా కొంచెం దీని ఘాటు సరిపడా వేసుకోవాలి. చేతిలో కొంచెం ఇట్లా నలిపేసుకుంటే ఫ్లేవర్ అనేది బాగా తెలుస్తుంది. అలాగే కొంచెం 1 స్పూను ఉప్పు అసలు చాలా జాగ్రత్తగా వేసుకోవాలి. మళ్ళీ అవసరం ఉంటే వేసుకోవచ్చు, ఊరికి ఎక్కువైపోతుంది. ఇప్పుడు ఈ పిండిలోకి అసలు వాటర్ ఏమి వేయకోకుండా ఇదంతా మంచి కలిపేసుకోవాలి. ఒక్కోసారి మనం తీసుకునే మినపప్పును బట్టి వాటర్ కలుపుకోవాల్సి వస్తుందండి. అవసరమైతే కనుక వాటర్ కలుపుకోవాల్సిన అవసరం పడితే కనుక కొంచెం నీళ్ళు పోసుకోవచ్చు. ఇప్పుడు నాకైతే కరెక్ట్గా సరిపోయింది కొలత. ఏమి అసలు కొంచెం అది కాకుండా మనం వాడే బియ్యం పిండి కూడా అది ఒక్కొక్కసారి ఎక్కువ వాటర్ పీల్చుకుంటుంది. అలాంటప్పుడు అవసరమైతే కనుక కొంచెం నీళ్ళు జల్లుకొని కలుపుకోవడమే. మరీ గుల్లగా కావాలనుకుంటే దీనిలోకి కొంచెం కాచిన నూనె 4 స్పూన్లు వేసుకోవచ్చు. నేనైతే వేయట్లేదు. ఒక్కసారి ఉప్పు చెక్ చేసుకుంటే సరిపోతుంది. భలే కరెక్ట్గా వచ్చిందండి. ఒక్కోసారి అవసరం పడతాయి కొంచెం నీళ్ళు. ఇప్పుడు ఏం చేయాలంటే ఇందులో కొంచెంగా మనం అవసరానికి సరిపడా తీసుకుంటూ ఉండాలి.
మూత పెట్టుకోవాలి, లేకపోతే పిండి గట్టి పైన పొక్కు కట్టేస్తుంది. ఇదిగోండి చక్రాల గిద్దకి ఇట్లా మనకి లావు హోల్స్ ఉంటాయి కదా, అది పెట్టుకోవాలి. అయితే నా దగ్గర ఇత్తడిదే ఉంది కానీ అప్పట్లో ఇలా చక్రాల టైపుది రాలేదన్నమాట. అమ్మ విడిగా తీసుకుని చేపించి దీని సైజు పంపించింది. ఎప్పుడో ఎన్నో ఏళ్ళయింది తీసుకుని. ఇలా మనం దానిలోకి సరిపడా పెట్టేసుకుని స్టఫ్ చేసుకుని, మన దగ్గర ఇట్లా గన్ లాగా ఉంటే అదైనా తీసుకోవచ్చు, మన ఇష్టం. ఇంకా అది చాలా సింపుల్. ఇదైతే చిన్నపిల్లలైనా హ్యాపీగా చేసుకోవచ్చు. ఇది నాకు వేయటం అలవాటేనండి, అందుకే డైరెక్ట్గా అందులో వేస్తున్నాను. లేదు అంటే చక్కగా కొత్తగా వేసేవాళ్ళు అయితే ఇలా దీనిపైన వేసుకుని చుట్టుకుని దాంట్లో వేసుకుంటే ఈజీగా ఉంటుంది, ఒక టెన్షన్ లేకుండా ఉంటుందండి. మరీ ఎక్కువ కూడా చుట్టొద్దండి. అవి మనకి వేసిన వెంటనే కదిలించాం కదా, ఈ లోపల ఇంకొక ప్లాస్టిక్ షీట్ మీద మళ్ళీ రెడీగా పెట్టేసుకుంటే ఈజీగా ఉంటుంది అనమాట. అమ్మాళ్ళు ఏం చేసేవాళ్ళంటే 1 కేజీ బియ్యానికి 1/2 కేజీ చాయ్ మినపప్పు అలాగే ఒక గుప్పుడు సగ్గు బియ్యం వేసేసి ఆడిచ్చి పెట్టేసేవాళ్ళు అనమాట. ఎప్పుడు కావాలంటే అప్పుడు కలిపేసుకోవటం, ఇంకా పప్పు ఉడకబెట్టాలి ఇవన్నీ ఏముండదు. అలా చేసేవాళ్ళు. ఎప్పుడు కావాలంటే అప్పుడు కొంచెం, అప్పుడు ఏం చేయాలంటే అలా పట్టుకుంటే బాగా సలసల కాగే నీళ్ళు తోటి కలుపుకోవాలన్నమాట పిండి. అలా కూడా బాగా వస్తాయి. ఇది మరీ ఎక్కువ డార్క్ కలర్ ఏం రావండి, కొంచెం ఈ కలర్ రాగానే తీసేసుకోవాలి, చక్కగా వేగిపోతాయి. చాలా ఈజీగా చేసుకోవచ్చు. మనం నెక్స్ట్ వాయి కూడా ఇలా రెడీగా చుట్టు పెట్టేసుకున్నాం అనుకోండి ప్లేట్ మీద, ఈజీగా వేసేసుకోవచ్చు అనమాట చక్కగా, ఏ టెన్షన్ లేకుండా. వంట చేసేటప్పుడే పప్పు కడిగి పెట్టేసుకున్నాం అనుకోండి, చక్కగా వంట అయిపోయేసరికి పప్పు ఆరిపోయి ఉంటుంది, 4 చుట్లు చుట్టేసుకోవచ్చు, అయిపోతుంది. అరగంట పప్పు ఉడకబెట్టి ఉంచుకుంటే కనుక ఒక 4-5 రోజులు స్నాక్స్కి టెన్షన్ ఉండదు. అదిగోండి చూసారా, 1 కప్పు తీసుకున్నాం మనం అంతే పప్పు. ఇవి 30 వచ్చినాయండి, కరెక్ట్గా 30 వచ్చినాయి. 31ది ఇదిగోండి పెద్దది, ఇది అంటే లాస్ట్ పిండి మిగిలితే వేస్తాం కదా అదనమాట. చాలా అంటే చాలా బాగా వచ్చినాయి. అంటే ఎప్పుడు చేసుకున్నాయి అనుకోండి టేస్ట్ ఎవ్రీ టైం లాగానే. అంటే ఒక్కోసారి ఎప్పుడైనా పిండి కరెక్ట్గా లేదనుకోండి, మనం కొనుక్కున్నది కూడా ఎప్పుడన్నా తేడా వస్తే కానీ చాలా బాగుంది. మరి ఏంటి సునీత నువ్వు అంత తిక్కల పనులు చేస్తావు, ఎండాకాలంలో చక్కడాలు వేసావు అనుకుంటున్నారా? చాలా రోజులైందండి ఏమన్నా వండాను, సో మీకు కూడా పోస్ట్ చేశాను. ఎంత కాదన్నా మనము ఏదోటి ఇట్లాంటి బయట ఏమైనా తెచ్చుకుని తింటాం కదండి, సాయంత్రం పూట సమోసాలు ఏదో ఒకటి. దానికంటే కనీసం ఇంట్లో చేసుకున్నాం అనుకోండి, ఏ నూనె వాడుతున్నామో తెలుసు మనకి. పిండి చక్కగా బియ్యపిండి, అందులో చక్కగా వామేసి వేసాం, ఇంకేం వేయలేదు. సో హెల్దీ ఇంగ్రీడియంట్సే కనుక డీప్ ఫ్రై ఒక్కటే, ఇంకా దాన్ని మనం ఏం చేయలేము. మన పాతకాలం వంటలు ఇలా చేసుకుని తింటూ ఉంటే కొన్ని జ్ఞాపకాలు అలా 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 వెళ్ళిపోతూ ఉంటాయి అన్నమాట. నాకేంటంటే బేసిక్ ఇల్లు బాగా గుర్తొచ్చినప్పుడు ఇలాంటివి చేస్తూ ఉంటా. అదే మరి మీరు కూడా ఇంతేనా? మీరు ఏ పద్ధతిలో చేస్తారు ఇలాంటి వంటలు అనేది కామెంట్స్లో తెలియజేయండి. మరి మీరు ట్రై చేసినాక ఎలా వచ్చినాయి ఏంటి అనేది కూడా నాకు తప్పకుండా తెలియజేయండి. దానివల్ల ఏంటంటే నెక్స్ట్ టైం రెసిపీ చేసేటప్పుడు మీ కామెంట్స్ నాకు చక్కగా సంతోషాన్ని ఇస్తాయి అన్నమాట. అది మరి అందరూ బాగుండాలి, అందులో మనం ఉండాలి అని ఆశిస్తూ మీ సునీత.